ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। చంద్రబాబు అసమర్థ పాలనతో ఏపీలో భారీగా డ్రాప్ అవుట్లు పెరిగిపోయాయి। కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి। కోటి సంతకాల సేకరణలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి। ఎల్లో మీడియా గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి। గుడివాడ అమర్నాథ్। ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు। చంద్రబాబు అసమర్థ పాలనతో ఏపీలో భారీగా డ్రాప్ అవుట్లు పెరిగిపోయాయి। 2023 నుంచి 24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024 నుంచి 25 నాటికి 2.87 లక్షల తగ్గిన అడ్మిషన్లు, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న విద్యార్థుల సమగ్ర నివేదికతో ఈ విషయం బట్టబయలు। నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంలో ఉందో ఈ నివేదికే సాక్ష్యం। కారుమూరు వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి। విద్యార్థులు ఈరోజు చదువులు మానేసినటువంటి పరిస్థితి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం, కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంతో పోలిస్తే 2,87,068 మంది స్కూళ్లు మానేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మొట్టమొదటి ఏడాది। ఇక్కడ మీరు చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు 2022-23 సంవత్సరంలో మొత్తంగా 86,22,192 మంది ఏదైతే బాలురు గాని బాలికలు గాని స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు। అదే 2023-24 సంవత్సరంలో ఏదైతే అది 87,41,887 మంది, అంటే విద్యార్థులు సంఖ్య 1,20,000 పెరిగింది చదువుకునే వాళ్ళ సంఖ్య। కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24-25 సంవత్సరంలో ఆ సంఖ్య దాదాపుగా 3 లక్షలు తగ్గింది। 87 లక్షల నుంచి 84,54,817 మంది అయ్యారు। అంటే దాదాపు 2,86,000 తగ్గారు, అంటే దాదాపుగా 2,87,000 తగ్గారు, అంటే దాదాపుగా 3 లక్షల మంది స్కూళ్లు మానేశారు। దాంట్లో మీరు చూస్తే డ్రాప్ అవుట్స్ అనేది తగ్గాలి ఎవ్రీ ఇయర్, కానీ చంద్రబాబు నాయుడు గారి డ్రాప్ అవుట్స్ పెరిగిపోతా ఉన్నాయి। మీరు చూస్తే 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ అవుట్స్ అంతకుముందు 10.1% ఉంటే అది 11.2% అయింది। 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి సంబంధించిన డ్రాప్ అవుట్స్ 1.1% ఉంటే అది 3.7% పెరిగింది। అదేవిధంగా 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి సంబంధించిన డ్రాప్ అవుట్స్ 1.2% ఉంటే అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఇది ఇప్పుడు 2.2%। అంటే బడికి వెళ్లేటటువంటి విద్యార్థులు అర్ధాంతరంగా చదువు మానేస్తా ఉన్నారు, పిల్లల్ని పనికి తీసుకెళ్తా ఉన్నారు। సో ఇది విస్తుపోయేటటువంటి నిజాలు। ఎందుకంటే 3 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అయ్యారు సంవత్సర కాలంలో, అంటే విద్యాశాఖ మంత్రి ఎవరు? నారా లోకేష్। వీళ్ళు జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చి ప్రాంప్ట్ గా వాలంటీర్ల ఆధ్వర్యంలో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా, వరుసగా 3 రోజులు కానీ స్కూల్కి రాకపోతే ఏదైతే వాలంటీర్లు ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఎందుకు స్కూల్కి రావట్లేదని చెప్పి అట్లా స్కూల్కి అట్లా వాలంటీర్లు కూడా అలా టైఅప్ పెట్టారు। సో ఏంటంటే రాకపోతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఎందుకు రావట్లేదని ఎంక్వైరీ చేసి పంపించేవాళ్ళు మళ్ళీ స్కూల్కి। నిజంగా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల రావట్లేదా, మామూలుగా ఏదన్నా మానేస్తారా? ఇప్పుడు అసలు పర్యవేక్షణ లేదు, పేరుకు పేరెంట్స్ మీటింగు, 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ కార్యక్రమం ఏమైంది? మరి 3 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందనడానికి ఇది ఉదాహరణ కదా। మధ్యాహ్న భోజన పథకం చూస్తే పురుగులు జీరిళ్ళు, పేరేమో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు, ఆమెను అవమానిస్తున్నాం ఇది। సో పక్క మీరు తల్లికి వందనం 2024-25 సంవత్సరంలో 0 ఒక్కళ్ళు కూడా అకౌంట్ లో డబ్బులు వేయాల। ఈ ఏడాది చూస్తే 20 లక్షల మంది కోత, మిగిలిన వాళ్ళకి వేసిన వాళ్ళకి 5,000, 7,000, 10,000, మాక్సిమం 13,000। సో విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు। ఇంగ్లీష్ మీడియం ఏదైతే ట్యాబులు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్యాబులు, ఇంగ్లీష్ మీడియం విద్య, నాణ్యమైనటువంటి విద్యా ప్రమాణాలతో విద్యను అందించి విద్యారంగాన్ని మంచి స్థాయికి తీసుకుని వెళ్తే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయినాక ఎలాంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం పిల్లలు 3 లక్షల మంది మానేశారు ఒక ఏడాది కాలంలో, అంటే ఇంక ఈ ఏడాది వచ్చేటప్పుడు ఇంకా ఎంతమంది మానేసి ఉంటారు? 25-26। సో ఒక్క ఏడాదిగా 3 లక్షలు మానేయాలంటే అదనంగా ఇంకో 2-3 లక్షలైనా మానుంటారు। సో విద్యార్థులని స్కూల్కి పంపించాలన్నటువంటి స్కూల్కి మంచి స్కూల్లో ఏదైతే స్కూల్కు సంబంధించినటువంటి దాంట్లో పంపించేసి ఏదైతే వాళ్ళని చదివించాలనేటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఎంత ఉందో ఈరోజు ప్రభుత్వం మీద కూడా ఆ బాధ్యత ఉందన్నటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం
గ్రహించాలనేటటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు మెడలు వంచైనా సరే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. కోటి సంతకాల సేకరణలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి, తిరుపతిలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో 26వ వార్డు బండ్ల వీధిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కోటి సంతకాల సేకరణ. 19 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్స్ వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ స్వతంత్రం మునుపు బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య కేవలం 12 మాత్రమే ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలు కానీ 12 గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సరిపోవు, వీటి సంఖ్యను పెంచాలి, కనీసం ఇంకో 17 కొత్త మెడికల్ కాలేజెస్ అవసరం ఉంది. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుంది. వాళ్ళందరూ దూరావారంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. బీద మధ్యతరగతి కుటుంబాల్లో ఔత్సాహికులైనటువంటి విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్లకు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ ని చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలని 17 మెడికల్ కాలేజెస్ ని తీసుకొని వచ్చారు. వీటిల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయిపోయినాయి. వాటిలో స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకో 2 మెడికల్ కాలేజెస్ లో పిల్లలు చేరాల్సినటువంటి పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి అడ్డుకట్ట వేశారు. మిగిలిన కాలేజెస్ మొత్తం అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి కొత్త ఆలోచనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకునింది. దీని పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మొండిగా దానిపైన ముందుకు పోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతోంది, తక్కువ ఖర్చుతో వేల మంది విద్యార్థులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ముందే ఉంది. మీరు కొనసాగించండి. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు, ఈ 17 మెడికల్ కాలేజెస్ పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వస్తాయి, ఎంతగానో మేలు జరుగుతుందని పదే ప్రజల తరపున గొంతు విప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి చలనం రావట్లేదు. అదేదో దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వాళ్ళు పట్టి పక్కనట్టుగా ఉన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ సంతకాలు సేకరించి గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు సేకరించిన తర్వాత ఈ బిల్లుని ఏదైతే ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అడ్డుకోవాల్సిందిగా గవర్నర్ గారిని కోరడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై మన కోసం, మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటటువంటి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడలు వంచినా సరే ఈ ప్రైవేటైజేషన్ ని ఆపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. టీడీపీకి చెందిన ఎల్లో మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తుందని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. డేటా సెంటర్ ను ఆహ్వానిస్తున్నామని స్పష్టంగా మేము చెప్పాం. అయితే ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసేందుకు 22,000 కోట్ల రాయితీలు ఇస్తున్నప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి రెవెన్యూ ఎంత వస్తుంది అనేది ప్రధానాంశం. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఇటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి మాట చాలా క్లియర్గా కేటగారికల్గా ఆ రోజు చెప్పాను. మీ అందరూ కూడా ఉన్నారు. అయితే ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 22,500 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్తో పాటు వారికి ఇచ్చేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా చాలా క్లియర్గా జీవో రూపంలో ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ప్రజలు కూడా అవన్నీ కూడా తెలుసు. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలన్నింటి కూడా పక్కన పెట్టి ఒక సంస్థకి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి ఇవన్నీ ఇచ్చేసినప్పుడు
మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఉపయోగం నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, రెండు రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ జనరేషన్. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేమేం చెప్పాం, అది నేను కూడా సొంతంగా చెప్పినటువంటిది కాదు. గతంలో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో, ఎస్ఐపిబి మీటింగ్లో రైడెన్ అనేటువంటి సంస్థ ద్వారా గూగుల్ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేటువంటి మాటని కేబినెట్ ఎస్ఐపిబి మీటింగ్స్లో వారికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదే నేను అడిగాను. మాకున్నటువంటి సమాచారం కూడా అదే, వారు రాసింది కూడా అందులో ఏమి క్లారిటీ చాలా క్లియర్గా ఉంది. అయితే లోకేష్ గారు, వారికి సంబంధించినటువంటి మిగిలినటువంటి వారి బృందం, వారికి సహచర మంత్రులు, వీళ్ళందరూ కూడా 2 లక్షల మందికి, అంటే 1,90,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నాం అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి గూగుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారి డెవలప్మెంట్ సెంటర్స్లో కానీ, లేదా రీసెర్చ్ సెంటర్స్లో కానీ, లేదా డేటా సెంటర్స్లో కానీ వారికి పూర్తిగా ఉన్నటువంటి గూగుల్ ఎంప్లాయీసే 1,82,000 నుంచి 1,87,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు. అలాంటిది ఒక్క విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తా చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. సరే, పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా విశాఖపట్నంలో. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది. ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. 1 గిగావాట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం, అమెరికాకి సదర్న్ టిప్లో, మెక్సికోకి అమెరికాకి బోర్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2028 సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతా ఉంది. వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు? ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంత అంటే 100 నుంచి 150 మంది. ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు, ఆ సంస్థ చెప్పినటువంటివి. పోనీ కన్స్ట్రక్షన్ ఫేజ్, ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలా మందికి ఉపాధి కల్పిస్తాయి అని. ఇదే ఎల్పాసోలో ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 1500 నుంచి 1800 మంది. అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, మెషినరీ లేకపోయినా పోనీ ఒక 5,000 మంది పనిచేస్తారు అనుకుందాం. ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ కేబినెట్ మీటింగ్ ద్వారా, మీ ఎస్ఐపిబి మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి
ఎంత తేడా ఉంది? 1000 రెట్లు తేడా ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసాలపై ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం కాకుండా కోటి సంతకాల సేకరణ ద్వారా కృషి చేయాలని ఎస్పీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి నారా లోకేష్ పీపీపీ విధానంతో 10,000 కోట్ల రూపాయలు విలువైన 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బినామీలను పెట్టి దోచుకోవాలని చూస్తున్నారని ఎస్పీ మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్పీ విజయ మనోహరి, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ పాల్గొన్నారు. జగనన్న చేపట్టిన ఈ సంతకాల కార్యక్రమానికి మీ అందరి మద్దతు, మీ అందరి సహకారంగా దాదాపు 60-70% ఈ లక్ష్యంలో కూడా కడప జిల్లా కంటే కర్నూలు జిల్లాలో ఎక్కువ మెజారిటీ వాతావరణ ప్రజా మద్దతు జగనన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ విధానంలో దాదాపు 12 మెడికల్ కాలేజీలు 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ పీపీపీ విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, గవర్నమెంట్ అన్ని తయారు చేసినారు. గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది ఏంది? అంటే స్టాఫ్ను పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంత చేతగాని ప్రభుత్వమా? 5 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 12 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకునేటువంటి హీనమైనటువంటి చరిత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అసమర్థ పాలనతో ఏపీలో భారీగా డ్రాప్అవుట్లు పెరిగిపోయాయి. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కోటి సంతకాల సేకరణలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినవ్ రెడ్డి. ఎల్లో మీడియా గూగుల్ డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు